ఏ కల్మషం లేని వ్యక్తి ఇమాం అని ఆయన దారిలో అందరూ పయనించాలన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాయలసీమ స్ఫూర్తి, కమ్యూనిస్టు భావజాలంతో ఆయన ముందుకు నడిచారని గుర్తు చేశారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఇమాం ఎంతో కృషి చేశారని కొనియాడారు. రాయలసీమ సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. తిరుపతిలోని పద్మావతిపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ ఇమాం ప్రస్థానం అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. రాజకీయానికి కానీ, సమాజాన్ని ముందుకు నడపడానికి కానీ, అసమానతలు తొలగించడానికి కానీ అసలైన మూలం ఆక్సిజన్ లేదా బ్లడ్ లైన్. అది అవసరము అని గుర్తు చేసే వ్యక్తులు వాళ్ళు నిజానికి మహాశక్తులు. అలాంటి వాళ్ళు తక్కువగా ఉంటారు, కనపడరు కూడా ఎక్కడ, అన్లెస్ మనం వెతికి పట్టుకొని తీసి ప్రపంచానికి చూపితే తప్ప. ఆ పని ఇప్పుడు ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆ వజ్రం తీసి పైకెత్తి చూపిస్తున్న మహానుభావుడు ఇమాం గారు. నిజానికి అంత చెప్పేంతగా ఇది కూడా నాకు లేదు, ఎందుకంటే పూర్తి ఆయన జీవితం గురించి ఈ ప్రస్థానంలో చూస్తే నాకు అర్థమైంది తప్ప, నాకు తెలిసిన ఇమాం గారు బహుశా రాజశేఖర రెడ్డి గారితో ఉన్నప్పుడు కొద్దిగా ఒకసారి 2 సార్లు చూశారేమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నప్పుడు ఎప్పుడు నాకు పరిచయం అయ్యారు. ప్రతిసారి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. 75 ఏళ్ళు, ఎన్నేళ్ళు ఇమాం గారు? 77 ఇయర్స్, 20 ఏళ్ల పిల్లాడిలాగా ఉంటాడు. మనం ఎట్లుండాలనేది ఆయన చూస్తే అర్థమవుతుంది. ఇమాం గారితో పరిచయం ఉంది, కానీ ఈ సాహిత్యపరంగా కరుణాకర్ రెడ్డి లేకపోతే భూమన్ గారు ఆ విధంగా నాకు పరిచయం లేదు. ఎందుకంటే నేను పెద్ద సాహిత్యాన్ని ఆస్వాదించే వ్యక్తిని కాదు. అయినా కూడా ఇమాం గారు చిరకాల మిత్రుడు. ఏదో నేను యూనివర్సిటీలో చదివేటప్పుడు నాకు పరిచయం అయ్యాడు. మా సహచర విద్యార్థిగా ఉన్న శ్రీధర్ గారు అడ్వకేట్గా చేస్తూ మరణించారు కదిరిలో. మరి వాళ్ళందరితో కలిసి ఇమాం గారితో నాకు బాగా పరిచయం ఉంది. ఎప్పుడు నేను అనంతపురం పోయినా, ఆయన అనారోగ్యంగా ఉన్నా కూడా గెస్ట్ హౌస్కి వచ్చి నన్ను ఆప్యాయతగా పరిలకించేవారు. మరి ఎన్నో ఒడిదుడుకులున్నా కూడా అవన్నీ కూడా పక్కకు పెట్టి అందరినీ ఆహ్లాదపరిచే వ్యక్తి ఇమాం గారు. ఆయనకి వాళ్ళ ఈ పుస్తకావిష్కరణ చేస్తూ వారి గురించి చెబుతుంటే ఆయన ఆ పక్కన చాలా ఇబ్బందిగా కూర్చున్నాడు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే పొగడ్తలకి, సన్మానాలకి పెద్దగా ఇష్టపడనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టే ఇమాం చిన్న వయసులోనే తరిమిల నాగిరెడ్డి గారి ప్రభావం అనండి, కమ్యూనిస్టు ప్రభావం అనండి, లెఫ్ట్ వింగ్ లో పనిచేసినటువంటి వ్యక్తి. లెఫ్ట్ వింగ్ లో పనిచేయడంతో పాటు పోరాటాలంటే లెఫ్ట్ వింగ్ లో పనిచేసిన వారికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. పోరాటాలంటే అమితమైన ఉత్సాహం చూపేటటువంటి వ్యక్తి, గుండె కరిగించుకునేటటువంటి వ్యక్తి ఇమాం గారు కూడా ఆ రోజుల్లో మరి రాజశేఖర రెడ్డి గారికి అనుసరించినటువంటి విధానాలు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకముందు అనంతపురం వెళ్ళినప్పుడు మా దగ్గరికి సన్నిహితంగా వచ్చి మాతో కరచాలనం చేసుకునేటటువంటి ఒక మంచి వ్యక్తి, ఏ పదవులు ఆశించని ఒక పోరాట యోధుడు ఇమాం గారు. ఇమాం అంటే గురువు, కానీ ఇమాం గారు అందరికీ మిత్రుడిగా పరిచయం అవుతారు. ఆ తర్వాత పేరు సార్థకత చేసుకుంటూ గురువుగా మారిపోతారు. అది ఆయన గొప్పతనం. ఆయన వ్యక్తిత్వంతో ఆయన సాధించిన గొప్ప ఆస్తి అని కూడా చెప్పచ్చు. ఇమాం మాకు దాదాపు 53 సంవత్సరాలుగా తెలుసును. నాకంటే పెద్దవాడు కూడా. తరిమెల నాగిరెడ్డి లాంటి మహానుభావుడికే ప్రియతమ సహచరుడు. నాతో పాటు జైల్లో 21 నెలలు గడిపినటువంటి వాడు. ఆ జైల్లో ఆయన హాస్యం, వ్యంగ్యం, మాటకారితనం, అంతకు మించి తనకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన, ఆ ఆలోచనలో సచ్చీలత,
ఆలోచన అందరూ చేస్తారు. రోజుకు 60,000 ఆలోచనలు చేస్తామని మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయం. ఆ ఆలోచనలలో 600 కూడా మనం సరైనటువంటి చేయమట. ఇమాం అందుకు భిన్నమైనటువంటి వ్యక్తి. ఆ ఆలోచనల్లో అధిక శాతం మంచికే వాడాలనే తాపత్రయం ఉన్న మనిషి. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఎంతో గొప్ప ఉద్యమ కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి.